హలో గాయ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో, ఇవాళ వీడియో ఏంటంటే చికెన్‌తో చిట్ చాట్. చికెన్‌తో చిట్ చాట్ కాదు. చికెన్ చేసుకుంటూ మీతో చిట్ చాట్ చేస్తా. సో, ఫస్ట్ అయితే మనం చికెన్ పులావ్ చేసుకుంటున్నాం. అండ్ చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాం అనమాట. చికెన్ పులావ్ ఏమో కుక్కర్‌లో చేసేస్తా ఫటాఫట్. హార్డ్‌లీ ఒక 10-15 మినిట్స్‌లో అయిపోతది. చికెన్ కర్రీ కూడా సింపుల్‌గా చేసేసుకుందాము. సో, దానికోసమని మెయిన్‌గా మనకు గావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను రెడీ పెట్టుకున్నా. అండ్ ఫస్ట్ టైమ్ నేను ఇట్లా వీడియో రికార్డ్ చేస్తున్నా అనమాట యూట్యూబ్ కోసం. సో, కొంచెం ఐయామ్ లెర్నింగ్ ఎట్లా చేయాలి, ఏంటి అని జెప్పేసి కొన్ని కొన్ని ఎక్కువ టేక్స్ తీసుకోవడం అట్లా అట్లా చేస్తున్నా. సో, చికెన్ పులావ్‌కి, చికెన్ కర్రీకి గావాల్సినయన్నీ నేను రెడీ జేసి పెట్టుకున్నా. రైస్ గూడా సోక్ జేసి పెట్టుకున్నా. ఓకే. సో, ఫస్ట్ అయితే చికెన్ కర్రీకి, చికెన్ పులావ్‌కి ఏం గావాలో చూద్దాం. ఇవి చికెన్ పులావ్‌కి, ఇది చికెన్ కర్రీకి. ఇవి 2 పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ చికెన్ పులావ్‌లోకి కావాల్సిన పోపు దినుసులు. సో, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2, 2 ఎట్ ఎ టైమ్ నేను చేసేస్తున్నా. సో, ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, అసలు నేనెందుకు యూట్యూబ్ స్టార్ట్ జేషినా? హూ యామ్ ఐ అని చెప్పాలనుకుంటున్నా. డీటెయిల్‌గా నేనెవరు అని మేబీ ముందు ముందు వీడియోస్‌లో చెప్తా. ఎందుకంటే, అసలు నా వీడియోస్ ఇప్పుడు చాలా అంటే, నేనింకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నా. సో, యూ డోంట్ నో మీ ఇంకా మంచిగా గాబట్టి, ఇంకా నా ఛానల్‌లో సబ్‌స్క్రైబర్స్ పెరిగి, వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటే, అప్పుడు డీటెయిల్‌గా అసలు నేను ఎవరు, నేనేం చేస్తా అవన్నీ చెప్తూ ఉంటా. బట్ ఇప్పుడైతే షార్ట్‌గా అసలెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జేషినా అనేది చెప్తా. ఫస్ట్ అయితే ఆయిలేసేసుకుందాం. నేను కొంచెం ఆయిల్ తక్కువనే ఏస్తా. కానీ మంచిగా టేస్ట్ అవ్వదు ఆయిల్ లేకపోతే. అందుకే కొంచెం మంచిగానే ఆయిలేస్తున్నా ఇప్పుడైతే. ఏంటో నాకు ఏదైనా కుకింగ్ చేస్తే ఇట్లా చెమటలు ఇట్లా కారిపోతూ ఉంటాయి. అండ్ ఇవాళ నేను మంచిగా రెడీ అయ్యి వంట చేస్తున్నా. ఎట్లుంటానో ఏమో ఇంకా. సో, ఆయిల్ వేడైపోయింది. ఇవన్నీ కావాల్సినయన్నీ ఒకటేసారి ఏసేస్తున్నా. ఓకే. వెరీ గుడ్. దీంట్లోకి గూడా ఫస్ట్ అయితే చికెన్ కర్రీలకి ఆనియన్స్ ఏసేసుకుందాం. ఒక 2 పచ్చిమిర్చి. మల్టీ టాస్కింగ్ చేయాలి ఇట్లా అప్పుడప్పుడు. 3 థింగ్స్ ఎట్ ఎ టైమ్. చికెన్ పులావ్, చికెన్ కర్రీ అని మీతో మాట్లాడడం. 3 థింగ్స్ ఎట్ ఎ టైమ్‌గా చేస్తున్నా. సో, ఆగమాగం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్బో! చిల్లుతుంది. దీంట్లోకి కూడా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏసేసుకుందాం. కొంచెం ఇవి వేగినాక నేను మీతో మాట్లాడతా. అలవాటు లేని పని ఇన్నిన్ని పనులు ఒకటేసారి చేయాలి అంటే నీడ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ నాకు లేదు. అయిపోయి చెమటలు వస్తున్నాయి. అసలు ఇట్లా చికెన్ పులావ్ చేస్తుంటే అందరికి స్మెల్ వచ్చేసేయాలి. వావ్ ఎవరింట్లో ఎవరింట్లో అని అనుకోవాలి. సో కొంచెం వేగుతున్నాయి. సో ఆనియన్స్ కొంచెం పింక్ పింక్ అయిపోయినాయి. ఇప్పుడైతే పసుపు వేసేసుకుందాం. దీంట్లో పసుపు, దీంట్లో పసుపు. డన్. కలిపింగ్. సో వన్స్ అయితే చికెన్ వేసేసి నేను మీతో మాట్లాడతా. గుమగుమలు వస్తున్నాయి అప్పుడే. చికెన్ పులావ్ కొంచెం కింద మాడితేనే ఆ టేస్ట్ అనమాట. ఓకే.
చికెన్ కర్రీలోకి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. దీంట్లో కూడా వేసేసుకుందాం. ఈ వాయిస్కి నా వాయిస్ వస్తుందో లేదో. పుదీనా వేసుకోవడం మర్చిపోయినాం అని రాదు, వేసుకోవచ్చు ఎప్పుడైనా, మన ఇష్టం, మన రెసిపీ మన ఇష్టం. అవుతుంది. ఇప్పుడు వేగిపోయినాయి, చికెన్ వేసేసుకుందాం. లెగ్ పీస్ కర్రీలోకి కొంచెం పెద్ద పెద్ద పీసులు వస్తున్నాయి, అన్నీ కర్రీలోకి వేసేసుకొని చిన్న పీసెస్ అన్నీ పులావ్లోకి వేసేసుకుంటే మంచిగా పులావ్లో వేసిన చికెన్లోకి మంచిగా స్పైసెస్ అన్నీ పోతాయి. ఎప్పుడైనా చికెన్ కొంచెం క్వాంటిటీలో చేస్తేనే మంచి టేస్ట్ అవుతుంది, నాకు అట్లా అనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీ చేస్తే టేస్టే కాదు, బికాస్ అప్పుడు అంతంత ఆయిల్ వేయాలి, అంతంత స్పైసెస్ వేయాలి అంటే అయ్యో అనిపిస్తుంది. డన్. చికెన్ వేసేసుకున్నాం కదా, సాల్ట్ కారం కూడా ఇప్పుడే వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుందాం అన్నమాట ఆయిల్లో. మేము రాక్ సాల్ట్ యూజ్ చేస్తాము. రాక్ సాల్ట్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం క్వాంటిటీ చాలా ఎక్కువైపోతుంది. ఓకే, డన్. పులావ్లోకి కొంచెం ఎక్కువనే పడుతుంది, బికాస్ రైస్ కూడా ఉంటుంది కాబట్టి. నో కారం మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి. నాకైతే ఫుల్ కారం ఘాటు ఉంటేనే నాకు ఫుల్ ఇష్టం, అందుకే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా కారం. ఇవాళ చికెన్ యమ్మీ ఉండబోతుంది. ఐ కెన్ సెన్స్ ఇట్. అసలు యమ్మీ. అసలు నేనైతే చికెన్ కోసము సండే బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్య, ఫుల్ కడుపు ఎంటీ పెట్టుకొని చికెన్ ఫుల్ తినాలి అని చెప్పి చికెన్ తింటానా, ఇక ఎంత మబ్బు ఉంటుంది అంటే ఏమో నాకే అట్లా అనిపిస్తుందా, అందరికి అంతేనా కానీ అసలు సండేస్ నిద్రపోకుండా ఉండాలి అంటే చాలా కష్టం. మంచిగా కడుపు నిండా చికెన్ తినేసి నిద్రపోతే, ఇక నిద్రపోయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతా అనమాట, నిద్ర ఎందుకు పోయినా అని చెప్పి. అప్పటికే ఫుల్ కడుపు అంతా హెవీగా ఉంటుంది, ఇక వాకింగ్ పోవాలి అంటే అడుగు పడదు, అట్లా అయిపోతుంది. సో కొంచెం మూత పెట్టేసుకొని దాన్ని మగ్గించుకుందాం. డన్. సో ఇప్పుడు నేను మీతో మాట్లాడతా, కొంచెం దూడ్చుకుంటా. అబ్బా ఎంత కష్టం వచ్చింది నాకు. సో ఫస్ట్ థింగ్, నా పేరు శ్రేయ. నేను ఏం చేస్తున్నా, వాట్ ఐ డూ అనేది ఎప్పుడన్నా చెప్తా. బట్ వై నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన అన్నదానికి ఒకటి ఏంటంటే, నా లైఫ్ చాలా బోరింగ్గా గడిచిపోతుంది అనమాట. ఎట్లాంటి ఎక్సైట్మెంట్ లేదు, ఎట్లాంటి రొటీన్ లైఫ్ అయిపోతుంది, అండ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్ అనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే, నాకు యాక్చువల్లీ నేను 2022లోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. జస్ట్ ఇట్లనే కుకింగ్ వీడియోస్ అవి ఇవి పెడుతూ ఉండే. లిటరల్లీ ఒక 10 వీడియోస్కి 83 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అనమాట. అండ్ అన్ని షార్ట్ వీడియోస్, అండ్ అప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుండే, అంటే యూట్యూబ్ చాలా తొందరగా పుష్ చేస్తుండే అనమాట. కానీ ఇప్పుడు నువ్వు చాలా కష్టమైపోతుంది. లిటరల్లీ నేను అప్పుడు పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్కి కంపేర్ చేసుకుంటే చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా ఇప్పుడే. అప్పుడైతే ఏదో ఊరికనే చేసుకునేది రికార్డ్ చేసి ఇట్లా పెడుతుండే అనమాట. మేబీ టైమింగ్ అప్పుడు మంచిగా దాన్ని కంటిన్యూ చేసి ఉంటే చాలా బాగుండేది, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఫీల్ అవుతున్నా. సో ఎందుకులే, సరే అయిపోయింది, వై నాట్ నౌ, ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట. ఒకసారి కలుపుదాము, మాడుతుందేమో.
ఐ విల్ షో యూ ఇలా ఉందో. రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు నేను. దీంట్లోకి వాటర్ పోసుకున్న ముక్కలు మునిగేంత వరకు. అండ్ పులావ్‌లోకి రైస్‌కి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. చికెన్ కోసం ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా పడతదా అంటే అసలు పడదట్లా. ఓన్లీ రైస్ ఎంతకి మీరెంత పోస్తారో అంతనే పోసుకోండి. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోస్తే ఓకే. ఎందుకు అంటే చికెన్‌లోంచి గూడా వాటర్ వస్తదనమాట. నేను 1 ½ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా. సో, నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోషినా అనమాట. వాటర్ మరిగిన తర్వాత స్పైస్ లెవెల్, ఉప్పు, ఏదైనా పడతదో లేదో చూసుకొని అప్పుడేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతది. ఎందుకంటే మనమేం ప్రొఫెషనల్స్ గాదు. ఇంత దానికి ఇంత పడతది, అంత దానికి అంత పడతది అని చెప్పడానికి. అందుకే టేస్ట్ చేసుకొని అప్పుడు ఇంకేదైనా పడితే అప్పుడు పెట్టుకుందాము. ఇప్పుడైతే ఇవి 2 వాటర్ మరగడానికి ఉంచుకుందాం. సో, కొంచెం వేడి దగ్గర పోదాం. అమ్మ దేవుడా! చూసినారా ఎంత చెమటొచ్చిందో. సో, యూట్యూబ్ స్టార్ట్ జేషిన. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు చాలా డిఫరెంట్ థింగ్స్ చేయడం ఇష్టమనమాట. లైక్ కుకింగ్ జేయడం ఇష్టం, ఆర్ట్ జేయడం ఇష్టము, పీపుల్‌తోటి కనెక్ట్ అవ్వడం ఇష్టము. యాక్చువల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్‌ని. కానీ నాకు నచ్చిన విషయంలో నేను ఎక్స్‌ట్రోవర్ట్ అనమాట. సో, యూ కెన్ థింక్ ఐయామ్ యాంబివర్ట్ అనమాట. నాకు నచ్చిన దాంట్లో ఎక్స్‌ట్రోవర్ట్, నాకు నచ్చని దాంట్లో ఇంట్రోవర్ట్ అనమాట. సో, అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అన్నీ నాకు నేనన్నా ఫిల్మ్ జేసుకొని పెట్టుకోవాలి. అంటే ఒక 5, 6 ఇయర్స్ డౌన్ ద లైన్ నేనిప్పుడు ఏం జేస్తున్నా అని జూసుకోవాలి. అదొక ఎక్సైట్‌మెంట్ అనమాట నాకు. సో, దానికోసం గూడా యూట్యూబ్ స్టార్ట్ జేషిన. అండ్ ఇంకొకటేంటి అంటే, నాకు పీపుల్‌తోటి కనెక్ట్ అవ్వాలని ఉన్నది. పీపుల్‌తో కనెక్ట్ అవ్వాలని ఉన్నదనమాట. ఇప్పటిదాకా నేనొక్కదాన్నే అండ్ నాకు హార్డ్‌లీ ఒక 2, 3 మెంబర్సే ఫ్రెండ్స్ ఉంటారనమాట. నేనెక్కువ మెయింటైన్ జెయ్య ఎవ్వరిని. నేనెంతలో ఉండాలనో అంతే ఉంటా. అయిపోయింది. అక్కడి నుంచి జరుగుతా అనమాట. సో, ఐ వాంట్ టు కనెక్ట్ విత్ పీపుల్‌తోని మాట్లాడాలని అనుకుంటున్నా. ఒక పెద్ద కమ్యూనిటీని ఫార్మ్ జేయాలని అనుకుంటున్నా. సో, అవన్నీ చెయ్యాలి అంటే నాకు బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ అనిపిచ్చింది. అందుకే యూట్యూబ్ స్టార్ట్ జేస్తే బావుంటది అని ఒక చిన్న థాట్ తోటి యూట్యూబ్ స్టార్ట్ జేషిన. అండ్ ఇంకొక థింగ్ ఏందంటే స్కిల్. యూట్యూబ్ అనేది జస్ట్ వీడియో రికార్డ్ జేయడము, పెట్టడమే గాదు. దాన్ని ఎట్లా ఎడిట్ జేయాలి, ఎట్లా క్యాచీ థంబ్‌నెయిల్స్ పెట్టాలి, ఇవన్నీ స్కిల్. రోజొకటి కొత్తది నేర్చుకుంటుంటే చాలా ఎక్సైటింగ్ ఉందనమాట లైఫ్ అంతా. ఈవెన్ దో నాకు టైముంది. ఇంకొకటేంటి అంటే నాకు టైముంది. సో, ఆ టైంని నేను ఒక 2, 3 యాక్టివిటీస్‌లో స్పేర్ జేస్తున్న టైంని మంచిగా ప్రొడక్టివ్‌గా చేసుకోవాలి అని జెప్పి ఇంగ యూట్యూబ్ చేద్దాము అని అనుకున్నా అనమాట. బేసికల్లీ నాకు నేను ఏదో ఒకటి నేర్చుకుందాము. ఏదన్నా క్రియేటివ్ థింగ్ చేద్దాము అని జెప్పి యూట్యూబ్ స్టార్ట్ జేషిన. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ గూడా స్టార్ట్ జేషిన. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం రీచ్ ఎక్కువొస్తుందనమాట యాస్ కంపేర్ టు యూట్యూబ్. ఎందుకు అంటే అది కొంచెం అర్థమైంది. దాని అల్గారిథమ్ అర్థమైంది. ఎట్లా చేయాలి అని అర్థమైంది. రీసెంట్‌గానే పెద్ద వ్యూస్ ఏం లేదు. అంటే మొన్న 1000 వ్యూస్ వచ్చినియి. నిన్న 2000 వ్యూస్ వచ్చినియి. ఇవాళ 10,000 వ్యూస్ వచ్చినియి. లైక్ ఐయామ్ గ్రోయింగ్ అనమాట. అండ్ అది చాలా కిక్కిస్తుంది నాకు. అట్లా చిన్న చిన్న థింగ్సే నేను చాలా చెరిష్ చేస్తా అనమాట. సో, అట్లాంటి చిన్న చిన్న థింగ్స్ నాకు అయితుంటే నాకు బావుంది. నాకు చాలా ఫీల్ గుడ్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ. అందుకే ఇంగ ఇవి చేద్దాము అని జెప్పి అనుకున్నా. ఇంకొకటేంటి అంటే నేను ఇంజినీరింగ్ జేషిన. ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ నేర్చుకోవడం, ఇవన్నీ చేయడం నాకు చాలా ఇష్టమనమాట. ఎడిటింగ్ అంటే ఇష్టము. సో, డిఫరెంట్‌గా ట్రై చేద్దాము అని ఇష్టము. అండ్ లిటరల్లీ ఎట్ జీరో స్టేజ్ ఇంకా ఓన్లీ 1% నేర్చుకున్నా అనమాట. దేర్ ఈస్ లాంగ్ వే టు గో. అండ్ ఇంకొకటేంటి అంటే ఇప్పటిదాకా నా లైఫ్ చాలా బోరింగుంది. ఏమి ఎక్సైటింగ్ థింగ్స్ అవ్వలేదు. ఏమీ అవ్వలేదు. కానీ నా ఫ్యూచర్ లైఫ్ నిజంగా చాలా అంటే చాలా ఫ్లరిష్ అయితది. ఇంకా చాలా మంచిగుంటది అని నా గట్ ఫీలింగ్ అనమాట. అది నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే నేను దాన్ని ఫిల్మ్ చేసుకోగలుగుతా. దాన్ని నేను ఎప్పుడంటే అప్పుడు చూసుకోగలుగుతా. అండ్ ఈ స్టేజ్ నుంచి నేను ఏ స్టేజ్ వరకొచ్చినా అని జెప్పి నాకు నేను ఒక జర్నల్ లాగా ఉంటది అని జెప్పి యూట్యూబ్ స్టార్ట్ జేషిన.
2 మెయిన్ థింగ్సే. ఫస్ట్ థింగ్ నా కోసం నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ జేసిన. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందాము అని. మేబీ నా దాంట్లో నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ఉంటదేమో అని నేను బిలీవ్ చేస్తున్నా. అండ్ నా లైఫ్ ఆహ్, ఏమి సిల్వర్ స్పూన్ తోటి స్టార్ట్ అవ్వలేదు. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాదైతే. సో, ఐ వాంట్ టు అచీవ్ మోర్. చాలా అచీవ్ చేయాలి లైఫ్‌లో అని జెప్పి చాలా కోరికలున్నాయన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ద కోరిక యూట్యూబ్. అందుకే ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అని జెప్పి ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేసినా. మెల్లమెల్లగా హౌ లైఫ్ టర్న్స్, హౌ ఇట్ విల్ టేక్ మీ ఎక్కడికి తీసుకుపోతది నా లైఫ్ అనేది లెట్స్ సీ. చాలా ఎక్సైటింగుందనమాట. సో, ఇంత బోరింగ్ లైఫ్‌ని కొంచెం ఎక్సైట్‌మెంట్‌తో నాకు నేనే చేంజ్ చేసుకుందాము అని జెప్పి యూట్యూబ్ స్టార్ట్ జేసిన. మేబీ యూట్యూబ్ ఏదైనా ఆపర్చునిటీస్ నాకిస్తది అని జెప్పి నేనే సెల్ఫ్‌గా ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ జేసే ఒక ఆపర్చునిటీని నేను క్రియేట్ జేసుకున్నా అనమాట. అది. సో, ఇప్పుడైతే వాటర్ ఉడికింది. లెట్స్ టేస్ట్ ఒకసారి టేస్ట్ జూద్దాము ఉప్పు, కారము. దీంట్లో ఉప్పు పడతది. పులావులో వాటర్ ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పుగానే ఉండాలి. ఎందుకంటే రైస్ ఏస్తాం గదా! అది రైస్‌కి గూడా సరిపోవాలి గాబట్టి సో, వాటర్ కొంచెం ఎక్కువ సాల్టీగానే ఉండాలి. ఇప్పుడు చికెన్ కర్రీని చూద్దాం. ఓహ్ మై గాడ్! గుమగుమలు. యమ్మీ. ఐయామ్ వెయిటింగ్. ఐ కాంట్ వెయిట్ టు ఈట్. ఎప్పుడెప్పుడైతదా అని ఉన్నది. ఇది పర్ఫెక్ట్‌గా అన్నీ సరిపోయినాయి. కొంచెం కొత్తిమీరేసుకుందాం దీంట్లో. ఘాటుగుంది. బేసికల్లీ నేనేదన్నా జేస్తే అందరూ నార్మల్‌గా ఫ్యామిలీలో అందరూ చాలా మంచిగా తింటరు. తృప్తిగా తింటరు. కానీ ఒకటి ఏంటి అంటే నేను చాలా స్పైసీగా చేస్తా అండి. ఎట్లా అంటే ముక్కులోంచి కారాలే అన్ని నవరంధ్రాల నుంచి కారాలనమాట నేను జేస్తే. అట్లా జేస్తా. బట్ టేస్ట్ అయితే ఆన్ ద స్పాట్ ఉంటది. ఎప్పుడైనా అసలు నిజంగా ఐయామ్ స్టిల్ ఎట్ 2 సబ్‌స్క్రైబర్సే. కానీ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మీరు ఈ వీడియో జూషుంటే పక్కా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ జేషినా గాబట్టి యూ విల్ సీ నేను ఎట్లెట్లా గ్రో అయితున్నా అని జెప్పి మీకు గూడా బావుంటది చూడ్డానికి గూడా. ఇంకొకటేంటి అంటే ఫస్ట్ ఇది దీంట్లోకి మసాలా యేసుకుందాం. ఈ మసాలా ఎట్లా ప్రిపేర్ జేయాలి అని ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టినా. ఆ వీడియో పెట్టిన తర్వాతనే ఈ వీడియో వస్తది. సో, ఆ వీడియోలో మసాలా ప్రిపరేషన్ ఉంది గాబట్టి దీంట్లో ఏం చూపియట్లేదు. కానీ ఇదేంటి అంటే ఆహ్, ఎండు కొబ్బరి మసాలా మిగిలిపోయింది దీంట్లో గూడా యేసేసుకుందాం. అబ్బా! మూతి మండుతుంది. కానీ చికెన్‌లో ఆ మాత్రం ఉండాలి. ఘాటు, కారం ఉండాలి. అప్పుడే మంచిగుంటది. యమ్మీ. లెట్స్ సీ దీంట్లో ఉప్పు. పులావ్‌లో ఉప్పు ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఉప్పు తక్కువైతే అస్సలు మంచిగనిపియదు. ఉప్పు ఎక్కువైనా తినలేము. సో, కరెక్ట్‌గా ఉండాలి ఉప్పు. ప్రాసెస్ ఈజీ గానీ ఉప్పు ఈజ్ డిఫికల్ట్. ఐ థింక్ సమ్ మోర్ ఉప్పు నీడ్స్ టు గో. అమ్మో! నాకెంత చెమటలొస్తున్నాయి. ఓకే. డన్. పెట్టేసుకొని ఇక చికెన్ ఉడికే వరకు వి నీడ్ టు వెయిట్. దీంట్లో రైస్ వేసేసుకుందాం. నానబెట్టుకుందాం. రైస్ వేసుకునే ముందు కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇందులో. ఓ మై గాడ్! ఇంత సరిపోతుందో లేదో.
కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 3 విజిల్స్ ఈజ్ ఎనఫ్. ఫోర్త్‌ది ఆప్షనల్ ఇంగ మీ ఇష్టము. కర్రీ గూడా ఉడుకుతుంది. చికెన్ ఉడికే వరకు ఆ గ్రేవీ గూడా దగ్గరకొచ్చి మంచి యమ్మీ యమ్మీగా అయిపోతది. అంతే ఇగ ప్రిపరేషన్ జస్ట్ అయి ఉడకడమే మనకి ఆలస్యం. ఉడికిన వెంటనే ప్లేట్‌లేసుకొని యమ్మీ యమ్మీ తినేద్దాం. కుక్ అయిపోయింది. ఇల్లంతా ఫుల్ స్మెల్. యూ డోంట్ బిలీవ్ నిజంగా నాకు నేను గొప్పలు చెప్పుకుంటున్నట్టు గాదు కానీ లిటరల్లీ సో మచ్ స్మెల్ వస్తుంది ఇల్లంతా. లెట్స్ ఓపెన్ ఇట్. వావ్! ఐ విల్ షో యూ. ఇంకా ఒక్క నిమిషం కూడా నేను ఆగలేను. ఆకలి దంచేస్తుంది. మంచిగా పెట్టుకొని టేస్ట్ చేసి మీకు చెప్తా ఎట్లా ఉందో. వావ్! మౌత్ వాటరింగ్ లిటరల్లీ. కొంచెం కర్రీ కూడా వేసుకుందాం. లెగ్ పీస్ వేసుకుందాం. లెగ్ పీస్ కంటే ఎక్కువ నాకు ఈ ముక్క ఇష్టం. వావ్! అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి. యమ్మ! అబ్బా! అయ్యో! యమ్మీ! చికెన్ కర్రీని టేస్ట్ చేద్దాం. ఐ కాంట్ వెయిట్. మంచిగా కూర్చొని ఏదైనా మంచి మూవీ పెట్టుకొని నేను ఎంజాయ్ చేస్తా. మీరు కూడా ఏం చేసుకున్నారు మీ సండేని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. బాయ్. ఆగండి. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మంచి కంటెంట్ ఇక ముందు చేస్తా అని ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు డూ మంచి కంటెంట్. మీరు కూడా ఎంగేజింగ్గా ఏదైనా నేర్చుకునేలాగా చేస్తా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేటింగ్ ఉంటుంది. ఐ కాంట్ వెయిట్. బాయ్.